సుక్మా జిల్లాలో ఎన్కౌంటర్, ఇద్దరు మావోయిస్టుల మృతి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దుమ్ముగూడెం అటవీ ప్రాంతం. సుక్మా జిల్లా కిస్టారం పోలీస్ స్టేషన్ పరిధిలోని గుండ్రాజ్గూడెం అటవీ ప్రాంతంలో భద్రతా బలగాలు, మావోయిస్టుల మధ్య ఎదురుకాల్పులు చోటు చేసుకున్నాయి. ఈ కాల్పుల్లో ఒక మహిళ మావోయిస్టుతో సహా ఇద్దరు మావోయిస్టులు మృతి చెందగా ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారు. సుక్మా డిఆర్జీ మరియు కోబ్రా బలగాలు నక్సల్ వ్యతిరేక ఆపరేషన్ నిర్వహిస్తున్న సమయంలో ఉదయం 9 గంటల నుంచి అడపాదడపా తరచూ ఇరువైపులా కాల్పులు చోటు చేసుకున్నాయి. అనంతరం భద్రతా దళాలు ఘటనా స్థలంలో గాలించగా ఇద్దరు మావోయిస్టుల మృతదేహాలు తారసపడ్డాయి. మృతదేహాలను గుర్తించే పనిలో పోలీసులు ఉన్నారు. బస్తర్ రేంజ్ ఐజీ సుందర్రాజ్ పి మాట్లాడుతూ, నక్సల్స్ వ్యతిరేక ప్రచారాన్ని మరింత ఉధృతం చేయాలని భద్రతా దళాలు కట్టుబడి ఉన్నాయని, మావోయిస్టులు లొంగిపోవాలని లేదా కఠిన చర్యలకు సిద్ధంగా ఉండాలని హెచ్చరించారు. సుక్మా ఎస్పీ కిరణ్ చవాన్ మాట్లాడుతూ, ఎన్కౌంటర్ ప్రదేశంలో ఇంకా మరికొందరు మావోయిస్టులు గాయపడి ఉండే అవకాశం ఉందని, భద్రతా దళాలు పరిసర ప్రాంతాల్లో శోధన కొనసాగిస్తున్నట్లు తెలిపారు. వివరణాత్మక సమాచారం త్వరలో పూర్తి వివరాలు వెల్లడించనున్నట్లు అధికారులు వెల్లడించారు.